మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరిచిన దేవుడు ఈరోజు ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉంటాకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? చెప్పండి. మౌనంగా ఉన్నారేంటి? మౌనం అంగీకారం అంట కదా. మౌనము నా ప్రశ్నకి అంగీకారం కాదు. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మీ కొరకు ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు తెలియజేయచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపు మన చర్చిలో ఉంది. ప్రతిరోజు స్త్రీలైతే ప్రతి దినము కూడా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అట్లాగే ప్రతి శనివారం యూత్ యవనస్తులు వచ్చి గొలుసు ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉన్నారు. తిరిగి ప్రతిరోజు ఉదయకాలం 3 గంటలకి జూమ్ మీటింగ్లో కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీ అక్కరలు అవసరతలు మీరు కావాలి అంటే మీరు మాకు తెలియజేస్తే మీకు ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. చాలాసార్లు విన్నటువంటి వాక్యం ఇది. మరలా ఇంకొకసారి దేవుని యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ నడిపింపుతో సిద్ధపాటులో మన దేవుడి వాక్యాన్ని ఇచ్చారు. దాన్ని మరలా మనం ఈరోజు ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు కేవలం చదవండమ్మా. జన సమూహములో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉండును? ఎంతకాలము? వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని వర్లాడుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము అందరికీ తెలుసు, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి వాక్యం వింటున్న మీకు కూడా తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బిడ్డలుగా మనకి కొన్ని విషయాలు, బోధపడినటువంటి విషయాలు ప్రభు మాటల ద్వారాగా మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటూ ఉన్నాయి. ఇక్కడ బాగా గమనిద్దాం. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం అంతా కూడా ఈ శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడుతూ ఉంటారు. ఎంతమంది శిష్యులు ఇక్కడ ఉన్నారు? వీళ్ళు 12 మంది శిష్యులు ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండేటువంటి శిష్యులు వీళ్ళంతా కూడా. అయితే ప్రత్యేకముగా మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభు ఉన్న చోట ఉండేవారే కొంతమంది ఉంటారు, ప్రభు ఉన్న చోట ఉండేవారు కొంతమంది ఉన్నారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఆ సమాజంలో ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యులు అటు వచ్చినప్పుడు, శిష్యులంతా ముందు వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని విషయాలు తర్కించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వారు ఆ మాటలు మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఇప్పుడు చదువుకున్నటువంటి వృత్తాంతం, తన కుమారుడికి ఒక మోగదయ్యం, దాని మాటలు రావు ఆ దయ్యానికి.
మాటలు రాని దెయ్యం పట్టుకుని చాలా కష్టం. మాటలు వచ్చిన దెయ్యాలతోటే కష్టమైపోతుంది మనకి కదా. మాటలు రాని దెయ్యాలతో ఇంకా చాలా కష్టం. చాలా జాగ్రత్త. వివాహాలు చేసుకునేటువంటి యవనస్తులు మోగలం చేసుకుని చాలా బాధ. ఎందుకంటే నోరున్న వాళ్ళతోటే చాలా పెద్ద బాధ అయిపోతుంది కదా. మనం అనుకుంటాం అబ్బా నోరు లేదు అంటే మాటలు ఎక్కువగా రాని వాళ్ళని చేసుకుంటే నాకేం కాదనుకుంటాం కదా. చాలా ప్రమాదం అంట. మాటలు రాని వాళ్ళ కంటే మాటలు వచ్చిన వాళ్ళ కంటే మాటలు రాని వాళ్ళు చాలా ప్రమాదం అంట. అలాంటి దెయ్యం పట్టుకుంది ఇక్కడ కదా. అంటే ఆడవాళ్ళందరూ దెయ్యాలని నేను అంటలా, నోరున్న పెద్దల్ని అందరినీ దెయ్యాలని నేను అనట్లా. ఇక్కడ గమనించాలి, ఈ దెయ్యము మోగదెయ్యం పట్టుకుందంట. ఎప్పుడైతే మోగదెయ్యం పట్టుకుందో ఆ మోగదెయ్యం ఏమి చెప్పదు, ఏమి చేయదు, ఏం కావాలో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏమి ఆ పరిస్థితులు ఏంటో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితిలో మరి చాలా కాలం నుండి ఆ పిల్లవాడిని పట్టుకొని నానా విధాలుగా హింసిస్తూ బాధిస్తూ ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి దురాత్మ, ఆ దురాత్మని వెళ్ళబట్టడానికి మరి ఆ తండ్రి గారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో కదా. ఎంతమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారో, ఎంతోమంది మరి యంత్రాలు వేసి తంత్రాలు చేసేటువంటి మంత్రగాళ్ళ దగ్గరికి చాలామంది దగ్గరికి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. మరి ఆ యంత్రాలు మంత్రాలు తంత్రాలు వల్ల కూడా కాలేదు, అలాగే ఉండిపోయింది. టెంపరీగా ఏమన్నా ఉపశమనం కలిగినట్టుగా ఉండొచ్చేమో కానీ తదుపరి మరలా తన యొక్క దినచర్య అది చేస్తూనే ఉంది. ఆ తండ్రి ఆ తల్లి ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వారు తెలుసుకొని ఇక ఆఖరి ప్రయత్నం అనుకోవచ్చు, ఈ పిల్లవాడిని అక్కడ తీసుకుని వెళ్దాం. అక్కడ తీసుకుని వెళ్తే దెయ్యాలు, ఆయన మాట అంటేనే దెయ్యాలు వణికిపోతున్నాయి, ఆయన చూస్తేనే దెయ్యాలు పారిపోతున్నాయి కదా. ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అనుకుని తీసుకుని వచ్చే సందర్భంలో ప్రభువారు అక్కడ లేరు. ఆ సందర్భంలో అక్కడ లేని పరిస్థితిలో శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఉంటే ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఎంతమంది శిష్యులు ఉండొచ్చండి అక్కడ? 9 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. 12 మంది లేరు. 3 యేసుప్రభుతో ఉన్నారు, యేసయ్యతో ఉన్నారు. మిగతా 9 మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళు ఈ 9 మంది వచ్చి అలా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు యేసయ్య శిష్యులే కదా, వీళ్ళు కూడా యేసయ్య శిష్యులే కదా, వీళ్ళు కూడా యేసయ్యలాగే మాట్లాడతారు కదా, వీరు కూడా యేసు ప్రభు యొక్క సువార్తనే, ఆయన చెప్పిన సువార్తనే వీళ్ళు కూడా ప్రకటిస్తారు కదా అన్న ఉద్దేశం దాని దగ్గర తీసుకొచ్చి అయ్యా ఇదిగో అని ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఉండొచ్చేమో కానీ ఆ మూగదయ్యం పొరపాటును కూడా పోలేదు, అక్కడి నుండి వెళ్ళలేదు. చాలా విసుగెత్తిపోయారు. వీళ్ళు కూడా చెమటలు పడుతున్నాయి కూడా. ఎందుకంటే పాపం మేము యేసయ్య శిష్యులమని చెప్పుకుంటున్నారు కదా, యేసు శిష్యులమని, యేసు బోధకులమని, మా వల్ల అన్నీ అవుతాయని, మేము స్వస్థపరుస్తామని, మేము మాట్లాడితే ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయని, అవి వెళ్ళిపోతాయి ఇవి వెళ్ళిపోతాయని చెప్పేటువంటి గ్రూప్ ఇది, చెప్పుకునేటువంటి గ్రూపు, చెప్పకుండా చేసే గ్రూపు ఆ ముగ్గురు. హల్లెలూయా. చాలా గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఈ దినాల్లో చాలా విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. అయ్యా మనమందరం కూడా గమనించవలసిన దురాత్మలు వెళ్ళగట్టగలిగినటువంటి శక్తి ప్రతి క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మను నింపుకొని క్రీస్తును పోలి నడుచుకున్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. హల్లెలూయా. కానీ క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తు వాక్యాన్ని అందిస్తూ మేము అద్భుతాలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అనుకుంటే వెళ్ళిపోయి తక్కువ. అట్లాంటివి జరగట్లేదు కొన్ని విషయాల్లో. కాబట్టి మనం గమనించాలి, ఆత్మానుభవం కావాలి, పరిశుద్ధాత్మానుభవం కావాలి, దేవుని ఆత్మ నింపుదల కావాలి. దేవుని ఆత్మ నింపుదల దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఉంటుంది, దేవుని సన్నిధిలో గడిపే వారికి ఉంటుంది. అంతేగాని ఎప్పుడు చూసినా ఎవరిని తిడదామా, ఎవరిని విమర్శిద్దామా,
ఎవరి మీద దుమ్మెత్తుకోదామా అనుకునేటువంటి ఇలాంటి బోధకుల మీద ఉండదు. పరిశుద్ధాత్మ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆ దురాత్మ అనేటువంటిది హృదయం శుభ్రంగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే దురాత్మ వచ్చి ఉంటుంది. పరిశుద్ధమైన స్థలాలలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన యొక్క హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. పరిశుద్ధులుగా మనం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో గడపాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం వర్ధిల్లుతూ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా పరిశుభ్రం ఉంటే కాదు. నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా నేను పరిశుభ్రంగా ఉన్నానని చెప్పి మంచిగా 2 జడలు వేసుకొని 4 పువ్వులు పెట్టుకొని ఆ ముక్కులో పెట్టుకొని చెవుల్లో ఏలాడేసుకొని మెల్లనిండాగా ఇంతవరకు మోకాళ్ళ వరకు ఏలాడేసుకొని రంగురంగుల బట్టలు కట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో నిలబడితే అది వేషము తప్ప ఆత్మీయత కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, చాలా విషయాల్లో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సన్నిధానానికి నువ్వు వచ్చినప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి. ప్రభువుని పోలి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుభ్రంగా అందరం ఉంటాం. ఎవరు కూడా పరిశుభ్రత లేకుండా ఎవరు రారు, ఎవరు నిలబడలేరు. దేవుని సన్నిధికి వచ్చిన వారు, రానివారు అందరూ కూడా దినచర్యలో, దైనందిన జీవితంలో ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండకే ప్రయత్నం చేస్తాం. కానీ పరిశుద్ధతగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా మనం వల్ల ఏ కార్యము జరగదు. మన ఇంట్లో చేసుకునే ప్రార్థన వల్ల కూడా ఏమి జరగదండి పరిశుద్ధత మనలో లేకపోతే. హృదయ మార్పు కావాలి. హృదయం సంపూర్ణంగా ప్రభువుకి అందించి ఉండాలి. ప్రభు పాదాల దగ్గర పెట్టుండాలి. ప్రభు మీదే మనం ఆనుకొని ఉండాలి. నిత్యం కూడా మరి దావీదు ఎన్ని రకాలుగా ఆయన ప్రార్థిస్తూ ఉంటారో, ఎన్ని రకాలుగా దేవుని దగ్గర ఆయన ఏడుస్తూ ఉంటాడో, కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి గడపాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన ఆలయంలో ఉండాలని, ఆయన గురించి కీర్తించాలని మహా గొప్ప వేదన. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉంటూ ఉంటాడు. అలాగే ప్రతి సంఘం కూడా, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ బోధకుడు మొదలుకొని అనగా శిష్యుడు మొదలుకొని వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. మరి ఎలాగ తెలుస్తుంది నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలని అనేది తెలియాలి అంటే నీ ప్రార్థనా జీవితమే దానికి కొలమానం. నీలో ప్రార్థనా జీవితం లేకపోతే, నీ జీవితంలో కొన్ని గంటలైనా ప్రార్థించేటువంటి ఆ సమయం నువ్వు పొందుకోకపోతే, నిజంగా నువ్వు ప్రభు వైపు నువ్వు చూడకపోతే, లోకం వరకే ఆలోచన చేస్తూ ఉంటే నీవు పరిశుద్ధుడువా పరిశుద్ధుడు కాదనే విషయాన్ని అర్థమైపోతూ ఉంటుంది. అలాగే ఉన్నారు ఈ 9 మంది కూడా ప్రభుతో ఉన్నవారే, ప్రభు వాక్యం వింటున్నవారే, ప్రభు చెప్పింది చేస్తున్నవారే. ఆ 12 మందిలో ఒకరుగా ఉన్నటువంటి వారే. కానీ పొరపాటున జరగని విషయం వాళ్ళ దగ్గర జరిగిపోయింది. వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో బోధకుడు లేరు కదా, మీరు ఇది వెళ్ళగొట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు తప్ప వాళ్ళు శక్తి లేదు. శక్తి లేదు. ఎప్పుడైతే శక్తి లేకుండా పోయిందో దురాత్మ ఎందుకు వెళ్ళిపోద్దండి, దెయ్యం ఎందుకు వెళ్ళిపోద్దండి? దెయ్యం ఏమైనా సామాన్యమైందా? చాలా గట్టిది. చాలా గట్టి దెయ్యాలు ఉన్నాయి ఈ లోకంలో. మీకు కొన్ని దెయ్యాలను చూపిస్తాను తర్వాత, ముందు వెళ్ళేటప్పటికి చూపిస్తానంటే నేను దెయ్యాన్ని పట్టుకొచ్చి భూత వైద్యుల్లో చూపించనండి. వాక్యంలో కొన్ని దెయ్యాలు మీకు చూపిస్తా. ఆ దెయ్యాలు కనుక మనలో ఉంటే మనం ఎదగలేము, జీవించలేము, సరిగ్గా ఉండలేము, పరిశుద్ధంగా ఉండలేము. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నారు. వీళ్ళు 9 మంది ప్రభుతో ఉన్నారు కానీ ప్రభుతో లేరు. ప్రభుతో నడుస్తున్నారు కానీ ప్రభు దగ్గర ఎక్కువగా లేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం గమనించినప్పుడు ప్రభుతో ఉన్నవారు ఎంతమంది అన్నాను నేను? ఎప్పుడు కూడా 3 ఉంటారు. ఆయనతో 3 ఉన్నారు ఎప్పుడు కూడా. వాళ్ళ 3 కూడా పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు 3 కదా. వాళ్ళ 3 ఓ తోట వెళ్తూ ఉన్నారు. ఒక ఊరిలో ఒక చోట వెళ్తూ ఉన్నారు. ఒక దేవాలయం ఉంది అక్కడ.
ఆ దేవాలయంలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక బలహీనుడు, కాళ్ళు చేతులు లేనటువంటి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు, భిక్ష పడుక్కుంటూ ఉన్నాడు. వాడి పని ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల లేదా వాళ్ళ యొక్క సంరక్షకుల వీళ్ళంతా కూడా చేసేది ఏంటంటే వీడు ఎలాగా ఈ స్థితిలో ఉన్నాడు, వాడు దేనికి పనికిరాడు, ఏదో 4 రూపాయలు 4 కాసులు వెనక్కేసుకుంటాడులే, ఇప్పుడైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ దేవాలయం ముందు పడేద్దామని చెప్పి అక్కడ ఒక మ్యాట్ వేసి ఆ మ్యాట్ మీద పడేస్తున్నాడు. వీడికి ఎలా ఉందండి, వీడి దేవాలయంలోకి వెళ్ళాలనే ఆశ వీడికి కూడా లేకపోవచ్చు. వీడికి ఏమి నేర్పించారంటే వాళ్ళు ఆ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వచ్చే జేబులు చూడరా బాబని, ఎవడెంత వేస్తాడో ఎవడెలా ఉన్నాడో వాళ్ళు చూసి అడుక్కోవడం నేర్పించారు, బాగా అరవటం నేర్పించారు, ఎలా గడగాలో ఎవరిని ఎలా గడగాలో. ఇప్పుడు పేదవాళ్ళు ఎవరన్నా అనుకో, అయ్యా భిక్షమేయండి అంటారు. కొంచెం బాగా ధనవంతులు కానీ మంచిగా కనపడ్డాడు అనుకో, వాడిని పొగుడుతాడు, అయ్యా మహారాజా, మా తండ్రి గొప్ప దేవుడా కదా, మహారాజా నువ్వు చాలా గొప్పవాడు, నీ చెయ్యి గొప్పది, నీ జేబు గొప్పది, ఇట్లా అంటూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు. అలాని అన్నీ నేర్పించారు ఈయనకి. అలా కూర్చొని ఉన్నాడు. కానీ ఆయన ముగ్గురు వెళ్తున్నప్పుడు అదే పరిస్థితులు అడుగుతున్నాడు వాళ్ళు అడుగుతూ ఉంటే వెంటనే పాపం ఇక్కడ పేతురు గారు చూశారు, ఆయన కొంచెం స్పీడ్ ఎక్కువ కదా, పేతురయ్య గారికి స్పీడ్ ఎక్కువ అన్నింట్లో కూడా. ఆయన చూశాడు, ఆయన చూసి ఒక దరిద్రుడా, ఎంతకాలం రా నీకు బతుకు, ఎంతకాలం ఇలా పడి ఉంటావు నువ్వు, మమ్మల్ని కూడా నువ్వేదో ధనవంతులు అనుకొని ఈ లోకధనం మాలో ఉందనుకుని నువ్వు అడుగుతున్నావా, నేను అది ఇవ్వట్లేదు, చూసుకో, నీ జీవితంలో మరల అడుక్కోవక్కర్లేకుండా మా దగ్గర ఉన్నది నీకు ఇచ్చేస్తున్నామని. హల్లెలూయా, మా దగ్గర ఉన్నది నీకు ఇస్తామన్నారు అని యేసుక్రీస్తు ప్రభు నామములో ఆ చేయి పట్టుకొని దిగ్గున లేవమని చెప్పాడు అంతే. హల్లెలూయా, వాడు ఆ శాప మీద నుంచి దిగ్గున లేవడమే కాదు, ఆ ఉన్నటువంటి రూపాంతర దేవాలయం యొక్క మెట్లన్నీ ఎక్కి పరిగెత్తి ఆ దేవాలయంలో కలదిరిగేస్తున్నాడు. ఎప్పుడు కూడా అంత పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని చూడలేదు, అంత పరిశుద్ధమైనటువంటి స్థితిని ఆయన అనుభవించలేదు, పరిశుద్ధులతో సహవాసం లేదు, పరిశుద్ధత కొరకు అతను తెలియదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధుల చేతిలో తన చెయ్యి పడిందో వెంటనే దిగ్గున లేచాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవునితో ఉన్న ముగ్గురు ఎప్పుడు కూడా యేసు ప్రభుని అంటు పట్టుకుని ఉన్న ముగ్గురు, వాళ్ళ ముగ్గురు చేశారో చేయలేదా, అతి భయంకరమైనటువంటిది వాళ్ళు చేశారు. మరి 9 మంది ఎందుకు చేయలేదు? ఈ 9 మంది చేయకపోవడం గల కారణం ఏంటంటే క్రైస్తవ సమాజం 2 రకాలు. ఒకటి కొండ మీద ఉన్నటువంటి క్రైస్తవులు, రెండవది కొండ క్రింద ఉన్నటువంటి క్రైస్తవులు. ఇప్పుడు ఈ శిష్యుల్లో కొండ మీద ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరండి? వాళ్ళు కొండ మీద ఉన్నటువంటి శిష్యులు ముగ్గురు. ప్రభు ఎక్కడుంటే అక్కడ కదా, ఆయన ఒక కొండ, ఒక బండ, ఒక అద్భుతమైనటువంటి మానవ పునాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ పునాది మీద కట్టుకున్నారు వీళ్ళు, ఆ పునాది మీద ఉన్నటువంటి వారు. ఆయన ఏదంటే అది, ఏ మాట అంటే అది కదా, ఎంత అద్భుతం. అలాగున్నారు. కానీ వీళ్ళైతే వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. కేవలం ఒక మనుష్యుడు చెప్పినటువంటి పనిని వీళ్ళు చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కొండ కింద ఉన్న క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆ పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు చాలా గొప్పగా చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసయ్య కొరకు మంచిగా చెప్తాడు. మరి 9 మంది ఎక్కడక్కడ చెప్పినట్టుగా లేదు. కానీ చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? ఇక్కడ జాగ్రత్తగా మనం విందాం.
ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నారంటే వీళ్ళు? ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని ఆయన పొందుకున్నప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా. అందుకే పేతురు గారు గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. క్రైస్తవ సమాజంలో చెప్పవలసిన సాక్ష్యం ఏంటి అంటే ప్రభువు చేసినటువంటి కార్యాలు, ప్రభు మాకు చేసినటువంటి ఉపకారాలు, ప్రభు నామాన్ని ఘనపరిచేవి చెప్పాలి. ప్రభు నామాన్ని ఘనపరిచేవి చెప్పాలి. మనకు మనం ఘనపరుచుకునేవి కాదు, మనకు మనం మహిమపరుచుకోవటం కాదు, మనకు మనం గొప్ప చేసుకోవటానికి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలన్నింటిని కూడా శిష్యులుగా ఉన్నవారము లేదా దేవుని బిడ్డలుగా ఉన్నవారము మనం చెప్పుకోవటానికి సిగ్గుపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ సమాజంలో దేవుని గురించి బోధించడానికి, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ప్రభు సన్నిధిలో గడపటానికి, సమాజంలో ఆయన గురించి నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. బోధించాలి, చెప్పాలి, నేను క్రైస్తవుడు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుమారుణ్ణి, ఆయన రక్షణ పొందుకున్న వాడిని, ఆయన దయ వలన పెరుగుతున్న వాడిని, ఆయన ఇచ్చిన ఉద్యోగం చేస్తున్న వాడిని, ఆయన ఇచ్చిన వ్యాపారం చేస్తున్న వాడిని, ఆయన ఇచ్చిన చేతి పనిలో వర్ధిల్లుతున్న వాడిని, ఆయన బహుగా నన్ను ఆశీర్వదించే కొలది నేను ఆశీర్వాదాలు పొందుకుంటున్న వాడిని. ఈ సాక్ష్యాలు మనం దేవుని సన్నిధిలో ఉండి చెప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గొప్ప విషయాలు కాదు, కానీ నీ నష్టాలు కూడా చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో జరగని విషయాలు చెప్పుకోవాలి. ఏ విషయాలు నీ ఇంట్లో జరగట్లేదో, ఏ విషయాలు నీవు పొందుకోలేకపోతున్నావో, ఏమి నీ యొద్దకు రాలేకపోతున్నావో, ఏది కావాలంటే నీ యొద్దకు రాలేకపోతుందో దాన్ని దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభా, నా ఇంటిలో నా పరిస్థితి ఎట్లా ఉంది, నా ఇంటిలో నా పిల్లల పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, మేము ఈ రకంగా ఉంటున్నాం ప్రభు, దీనికి మార్గం ఏంటి అని ప్రభు దగ్గర చెప్పుకోవలసిన అవసరత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని దేవుని సన్నిధికి దొంగలాగా దాక్కునే పరిస్థితి రాకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం, దేవునితో సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు ఏ సహవాసంలో ఉన్నావు ఆలోచన చేయి. కొండ మీద క్రైస్తవ సమాజంలో సహవాసంతో ఉంటున్నావా? కొండ కింద ఉన్నటువంటి క్రైస్తవ సమాజంతో నీవు సహవాసంలో ఉంటున్నావు. ఒకవేళ కొండ కింద ఉన్నటువంటి ఆ క్రైస్తవ సమాజంతో కన్నా ఉంటే ఇప్పుడైనా బ్రతుకులు మార్చుకోవాల్సిందే, మారని బ్రతుకులు మార్చవలసిందే. ఈ 9 మంది శిష్యులు ఏ విధంగా దేవుడు పెట్టింది తిని, దేవుడిచ్చింది అనుభవించి, దేవుడి సన్నిధిలో ఉండి నడుస్తూ ఎలాగైన మాటలు హృదయంలో దాచుకోవట్లేదో, హృదయంలో వాటి నింపుకోవట్లేదో, అలాంటి స్థితి కనుక నీకు ఉన్నట్లయితే, అలాంటి బ్రతుకు కనుక బ్రతుకుతూ ఉన్నట్లయితే అది వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన బ్రతుకని ఈ సందర్భం, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, నేను ఎంతకాలం, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం గమనిద్దాం. 19వ వచనములు అంటున్నారు ఆయన, అందుకైన విశ్వాసము లేని తరములారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎంతకాలం ఆయన మనల్ని సహిస్తాడు? ఎంతకాలం అండి ప్రభు మనల్ని భరించేది?
ఆయన శాశ్వతంగా ఈ లోకంలో ఉండక రాలేదు కదా. మనం కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండక వచ్చామా? కొన్ని చెప్పండి, మేము ఉంటాంలే, ఇంకొక 100 ఏళ్ళు ఉంటాం, అప్పుడు చూసుకుంటాంలే, ఈ 100 ఏళ్ళు ఇలా గడిపేస్తాం, మిగతా 100 ఏళ్ళు మేము ఎలాగైనా ప్రభు వాక్యం వినేస్తాం అనేటువంటిది ఉందా మనకి? లేదు కదా. ప్రభు యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి మంచి యవన కాలంలో 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి వెళ్ళిపోయినటువంటి దేవుడు కదా. మా బతికితే ఇంటూ 2 కదా, ఇంకో 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు మన ఆయుష్ కాలం ఉంది. ఈ ఆయుష్ కాలం జీవితంలో మనం చేసేది ఏముంది? ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ప్రభు బిడ్డగా నువ్వు ఉన్న తర్వాత, నువ్వెందుకు ఆ త్రావుల నుండి తప్పిపోతావు? ఎందుకు ఇంకా జీవితాలు మారవు? ఎందుకు బ్రతుకులు మారవు? ఎందుకు అనవసరంగా వేరే జీవితాల్లోకి మనం ఎంటర్ అయ్యి వాటిని పాడు చేస్తూ ఉంటాం? బాగా గమనించండి. అందుకే కొన్ని గ్రూపులు కనపడుతూ ఉంటాయి జంతువుల్లో కూడా. శ్రేష్టమైన జంతువులు కొన్ని ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు కొన్ని ఉన్నాయి, పనికొచ్చే జంతువులు కొన్ని ఉన్నాయి, పనికిరాని జంతువులు కొన్ని ఉన్నాయి. అలాగే మనం ఏది చూసినా పనికొచ్చేది పనికిరానిది, పనికొచ్చేది పనికిరానిది. దేవుడు ఏర్పాటు చేసినవి కాదండి. పనికిరానిది ఏది చేయలేదు దేవుడు. ఉందా? ఆయన సృష్టిని చేసినప్పుడు అన్నీ కూడా ఆ 6 days మంచిగా చేసుకుంటూ వచ్చి, ఇది బాగలేదు, ఇది మంచిది కాదు అన్నాడండి. ఏమన్నాడు ఆయన? ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. అంతే. జంతువులను చేశాడు అన్నింటిని, ఇది మంచిది. చెట్లను చేశాడు, ఇది మంచిది. ఆకాశంలో సూర్యచంద్రుడిని చేశాడు, ఇది మంచిది. ఈ నీళ్లను 2గా మార్చి ఆకాశము సముద్రము చేశాడు, మంచిది. భూమి ఆకాశమును సృజించాడు, మంచిది అన్నాడు ఆయన. ఇదిగో ఒక మనిషిని, ఒక మట్టిని చేతిలోకి తీసుకొని మనిషిగా చేసి తన పవిత్రమైన ఊపిరి ఊపినటువంటి మహాదేవుడు, అది కూడా మంచిది కాదా? ఆ పవిత్రమైనటువంటి ఆ ఊపిరి ఎప్పుడైతే నాసికారంధ్రాల్లో ఆయన ఊదాడో అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, పాపము లేనిది, శాపము లేనిది. అలాగే తన పక్క నుండి పక్కటెముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఇద్దరిని కూడా ఒక చోట పెట్టినటువంటి మహాదేవుడు, వాళ్ళిద్దరిని చూసి ముచ్చటపడిన దేవుడు, వాళ్ళిద్దరికీ కూడా చక్కటి ఏదేను వనాన్ని ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఏదేను వనాన్ని ఇచ్చిన దేవుడు. అందులో ఆడుకోండి, అందులో ఉండండి. ఎక్కడ ముళ్ళ కంప లేదు, ఎక్కడ ఒక రాయి లేదు, ఒక రప్ప లేదు. వారికి ఆకలి దప్పికలు లేవు. వాళ్ళ పని అంతసేపు తిరగటం, ఆ వనమంతా తిరగటం, ఆనందించడం, సంతోషించడం, ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రభుతో కలిసి ఉండటమే వాళ్ళు చేసినటువంటి కార్యం. కానీ ఎందుకు మంచిది కాని వారు అయిపోయారు? ఎందుకు చెడ్డవారైపోయారు? ఎందుకు వారు ఈ లోకానికి పాపాన్ని తీసుకుని వచ్చారు? అందుకొరకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనంతటా మనం అనుకోని ఇతరులతో మన సంబంధం కాదు. ఇతరులను మనం ద్వేషించొద్దు, ఇతరులను మనం దూషించనవద్దు. మనంతట మనంగా ఎలాగ ఉన్నాం, నా అంతట నేనుగా ఎలాగ ఉన్నాను అనేది మనకు కావలసినటువంటి. ఎప్పుడైతే మనంతట మనం ఆత్మపరిశీలన చేసుకొని వాక్యపు లోతులోకి నువ్వు వెళ్తావో, ఈ వాక్యాన్ని నిత్యము నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. వాక్యం ధ్యానించినప్పుడు నిన్ను ముందు పెట్టుకో. వాక్యం ధ్యానించినప్పుడు నీ కుటుంబాన్ని ముందు పెట్టుకో. వాక్యం ధ్యానించినప్పుడు నీ కుటుంబంలో ఉన్న అవసరతలు, అక్కర్లు అన్నింటిని ముందు పెట్టుకుని ఒకసారి చూసుకో. వాక్యము వాటికి సరిపోతుందా? వాక్యం వాటితో మాట్లాడుతుందా? వాక్యము నీతో మాట్లాడుతుందా? ఇది గమనించాలి. ఏమి మనం గమనించం. కానీ ఇతరులను నిందించడానికి మనంతట మునగాలు ప్రపంచంలో ఎవరు? మన జీవితం మారదు, మన బ్రతుకు మారదు, మన అలవాట్లు మారవు. మనకున్నవే ఇతరులకు ఉంటాయి అనుకుంటాం, మనలో ఉన్నవే వాళ్ళకు కూడా ఉంటాయి అనుకుంటాం. ఎందుకంటే మారని జీవితాలు కాబట్టి.
ఇక్కడ స్పష్టంగా చెప్తుంది దేవుని యొక్క వాక్యం. కొండ కింద ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి? కొండ కింద లోకం ఉంది, లోకస్తులు ఉన్నారు, సమాజం ఉంది. కొండ మీద ఉన్న ఆయనతో సహవాసం మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఆయన ఎక్కడి నుండి వచ్చున్నాను. ఎవరి నుండి వస్తుందంట? యెహోవా వలననే వస్తుంది. ఆయన నుండే వస్తుంది సహాయం. కాబట్టి ఆయన వైపు చూడాలి కానీ కింద ఉన్న వాళ్ళ వైపు మనం చూడకూడదు. కింద ఏమీ లేదు. నువ్వు మంచిగా ఉంటే ఇతరులు మంచిగా ఉంటారు. నువ్వు మంచిగా లేకపోతే ఇతరులు కూడా నీతో మంచిగా ఉండరు. మంచిగా మాట్లాడితే మంచి మాటలు మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడకపోతే నీకు దూరంగా ఉంటారు. అంత మాత్రాన మనం నిందించవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ కింద ఉన్నటువంటి ఈ 7 పరిస్థితి ఎంత అవమానకరంగా అయిపోయింది. దేవుని పిల్లలే, దేవుని శిష్యులే, దేవునితో ఉన్నటువంటి వారి శిష్యులని పిలవబడుతున్నటువంటి వారే ఎందుకు అవమానం పాలైపోయారు? కానీ దేవుని యొక్క పనిని వారు చేయట్లేదు. దేవుడు చెప్పింది చేయట్లేదు, దేవుడు చెప్పింది వినట్లేదు. ఏదో రావటం వెళ్ళడం ఉన్న విధంగా అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పైన ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా ఆయన ఏం చెప్తున్నాడండి? పేతురు గారు చక్కటి మాట ఇందాక మనం చదువుకున్నాం నాన్న. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎవరు మహాత్మ్యం అండి? దేవుని మహాత్మ్యం. కన్నులారా చూశారు కాబట్టి క్రీస్తుని విడిచిపెట్టలేదు. కన్నులారా చూశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఇంకా లోకాశలు అన్నీ కూడా మనతో ఉన్నంత కాలం మన కన్నులు తెరవబడవు. అపోస్తలుడు కాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఈ సౌలు నేత్రాలు తెరవబడియా? ఆయన ఎంతసేపు కూడా భక్తులను కొట్టడం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏది కనపడినా కొట్టడం, యేసుక్రీస్తు భక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని పాడు చేయడం, నానా విధాలుగా చేయడం. ఆయనలో మంచి కనపడలేదు, ఆయన మనోనేత్రాలు తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి ప్రభువు యొక్క ఆ ముఖ వర్చస్, ప్రభువు యొక్క కాంతి ఆయన మీద పడిందో, ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో ఆయన కన్నులలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన పాపపు పొరలన్నీ కూడా తెగిపోయినాయి. హల్లెలూయా. ఆ పాపపు పొరలు ఎప్పుడైతే తొలగిపోయినాయో అప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన. లోకాన్ని చూడట్లేదు, లోకములను ధనమును చూడట్లేదు, తన వెంట ఎవరున్నారో చూడట్లేదు, కానీ కొండల వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కొండల వైపు కన్నులెత్తి చూస్తే ఆ దేవుని వైపే చూస్తూ ఉంటే, ఆ దేవునితోటి సహవాసం చేస్తూ ఉంటే, ఆ దేవునితోటే నువ్వు నడుస్తూ ఉంటే నీకేమి కొదువా? పాపం జోలికి వెళ్ళాలనేటువంటి ఆశ వస్తుందా? పాపపు పనులు చెయ్యాలని ఆశ వస్తుందా? శారీరక క్రియల జోలికి వెళ్ళాలనేటువంటి తలంపులు వస్తాయా? రావు కదా. అన్ని సమకూర్చిన దేవుడు, అన్ని ఏర్పాటు చేసిన దేవుడు, అన్ని నీకు ఇచ్చిన దేవుడు, ఇంకా నీకు కొదువేంటి? అది నీవు పొందుకోకపోవడం.
భ్రమలో ఉన్నావు. భ్రమపరిచే దెయ్యం నీలో ఉంది. చెప్తానన్నాను కదా కొన్ని దెయ్యాల గురించి. భ్రమపరిచే దెయ్యం ఉంది నీలో. నేను ప్రార్థన పరండి, ప్రార్థన పడాలి. నేను దర్శనాలు చూస్తాను, దర్శనాలు వస్తాయి. నేను చాలా నిజాయితీ. భ్రమ భ్రమ భ్రమ. తీరా అల్లడిది ఏదైనా తగిలేటప్పటికి నీ ఇంట్లోనే దురాత్మ వచ్చిందనుకోండి, దాన్ని వెళ్ళగొట్టుకోలేనంతటి గొప్ప క్రైస్తవుడు. హల్లెలూయా. ఎలాగ వెళ్ళగొట్టుకుంటావు? నీ ఇంటికి పాము వస్తేనే బెదిరిపోతావు, నీ ఇంటికి కుక్క వస్తే బెదిరిపోతావు, నీ ఇంటికి పిల్లి వస్తే బెదిరిపోతావు. ఎవడో కావాలి, పక్కడు పిలవాలి. అంటే నీవు ఎంత గొప్ప ప్రార్థనా పరుడువో, ఎంత శక్తివంతుడువో, ఎంత గొప్ప క్రైస్తవుడో అర్థమైపోతుంది కదా. క్రైస్తవుడికి భయం ఉండాలండి. చెప్పాడే ప్రభు, మీరు భయపడండి అంటే మీరు అనుకుంటారు కుక్కలకి, నక్కలకి, పాములకి, జర్లకి భయపడండి. ఇది భయం అనుకుంటున్నాం మనం. దీని కొరకు కాదమ్మా భయపడమన్నది. దీని కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక బహుమానం తేబోతున్నాడు ఆయన, జీతం తేబోతున్నాడు ఆయన. ఆయన కొరకు భయపడాలి. హల్లెలూయా. నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత గుణవంతుడివైనా, ఎంత ఆస్తిపరుడివైనా, ఎంత ప్రసంగికుడివైనా, నీ బుద్ధి, జ్ఞానం, నీ ప్రవర్తన మారకపోతే ఒక రోజున ఆయన వస్తున్నాడు, వచ్చి తీరతాడు. అప్పుడు నీ సంగతి ఆయన చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు మనం ఎదరోళ్ళ సంగతులు చూస్తూ ఉంటాం. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆవిడ బోధ సరైంది కాదు, వీడి బోధ సరైంది కాదు. ఏమిటండి? బోధ గురించి మాట్లాడవలసిన అవసరం ఎవరికి లేదు. హల్లెలూయా. దేవుడికి ఒక్కడికే దాన్ని కరెక్ట్గా చెప్పగలిగిన వాడు. ఆమేన్. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు కొన్ని మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్తున్నారు, కొండ నుండి వస్తూ ఉన్నారు. వీటికి రెండు అర్థాలు మనం గమనించాలి. యేసు ప్రభు కొండ నుండి దిగి వచ్చుట అంటే ఇక్కడ విందు జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు విందు ఉంది కదా, పెండ్లి విందు. ఆ పెండ్లి విందు తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధులతో మధ్యాకాశంలో నుండి దిగి వస్తాడంట. దానికి సాదృశ్యం ఆయన కొండ మీద నుండి దిగి రావడం అనేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి దిగి రావడానికి గల సాదృశ్యం ఏదైనా ఉన్నది అంటే, ఆయన రానయున్న కాలంలో ఈ పెండ్లి విందు అయిన తర్వాత ఎలాంటి విందు ఇస్తాడో, ఎంత పరిస్థితో అది మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గ్రంథాలు మనం చదివితే భయం వేస్తుంది, భయపడిపోతూ. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రభు కొండ మీద ప్రసంగం, కొండ కింద ప్రసంగం అని మనం ఈజీగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు కొండ మీద నుండి దిగి వచ్చేది 7 ఏళ్ల పెండ్లి విందు తరువాత. ఆయన ఇక్కడికి వచ్చి పరిశుద్ధులతో మధ్యాకాశంలోకి వచ్చినటువంటి విధానంగా దాన్ని మనం గమనించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1000 ఏళ్ల పాలనకు దిగి రావడానికి అది సాదృశ్యంగా ఉంది. రెండవదిగా మనం చూసినప్పుడు కొండ క్రింద ఎవరుంటున్నారండి? కొండ క్రింద అపజయము పొందినటువంటి ఈ శిష్యులు, అంటే విడవబడినటువంటి క్రైస్తవులు ఉంటున్నారు ఇక్కడ. కొండ కింద ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు? వాళ్ళు విడవబడినటువంటి క్రైస్తవులు. కొండ మీద ఉన్న క్రైస్తవులు ఎవరండి? యేసుక్రీస్తు సాదృశ్యంలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క గొప్ప కృపను పొందుకున్నటువంటి క్రైస్తవులు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. మరి ఏ గుంపులో నీవు నేను ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతాం. చదవండి. పర్ణము. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను
ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించును. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో ఉన్న వారిని ఆయన ఎలా నియమిస్తున్నాడో చూడాలి. ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ఆ కాళ్ళు చేతులు లేనటువంటి ఊచకాలు కలిగినటువంటి ఆ ఊచ చేతులు కలిగినటువంటి అలాంటి వ్యక్తిని ఒక్క మాటలో లేచి నిలబెట్టినటువంటి దైవజనులు వారు. నా యొద్ద నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను, నా యొద్ద ఉన్నదే నీకు ఇస్తున్నానని మాట్లాడి గొప్ప అద్భుతమును చేయగలిగినటువంటి దేవుని సేవకులంటి వాళ్ళు. కానీ వీళ్ళ పరిస్థితి అది లేదు, వీళ్ళ పరిస్థితి అలా లేదు. ఆ దెయ్యాన్ని, ఆ మోగ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. క్రీస్తు యేసు ప్రభు ఎంత గొప్పవాడో తెలిసినవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎంత నేర్చుకోవాలో అంతా నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది. ధర్మం, ఎక్కడ అధర్మం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, ఒక శాపం లేదు, ఒక మోసం లేదు, సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి దేవుని సహవాసంలో, అలాంటి దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, మనం ఉండవలసిన స్థానం ఎలాంటిది, ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎందుకు ఎప్పుడు ఏడుస్తూ, ఎందుకు ఎప్పుడు దిగులు పడుతూ, ఎందుకు ఎప్పుడు భయంగా ఉంటుంది, ఎందుకండి ఇవన్నీ కూడా దేవుడు భయపడమని చెప్పలేదే. భయపడకుడి, హల్లెలూయా, భయపడకుడి, ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ రాజు నీతిపరుడు, హల్లెలూయా, నీతి కలిగిన వాడు. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం. ఆయన వస్తున్నాడు మీ దగ్గరికి. మరి ఆయన వచ్చినప్పుడు ఎంత చక్కగా నువ్వు ఆహ్వానించుకోవాలి, ఎంత చక్కగా ఆయన్ని సన్నిధిలో నువ్వు ఉండాలి, ఎంత చక్కగా ఆయన చెప్పింది వినాలి. మరియా ఎంత చక్కగా విన్నదండి. ఆమెకు తెలియదా? వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన తెలియదా? తెలుసు. కానీ ప్రభు పాదాల దగ్గర ఉండి నేర్చుకుంది. హల్లెలూయా, ఆయనతో సాక్ష్యం ఇప్పించుకుంది. మార్త తొందరపాటు ఎక్కువ, మార్త ఇల్లంతా కలిగిస్తుంది. కానీ దేవుని వాక్యం ఈ 9 మందిలో ఒకరితో మార్త, ఆ ముగ్గురులో ఒకరిది మరియా. మరి మనమే స్థానంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఇష్టపడాలి. పిల్లలైనా పెద్దలైనా ఏ స్థానంలో ఉండడానికి ఇష్టపడితే అది ప్రాప్తించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎబిసి పత్రికలో ఈ విధంగా మరి వ్రాయబడినట్ట మనం చూసాం. తర్వాత 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట కూడా చదువుదాం. 13 ఆఖరి అధ్యాయము 9వ వచనం. మేము బలహీనలమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే సంగతులను వ్రాయిచున్నానని చెప్తున్నాడు పౌలు గారు. నేను మీ దగ్గరికి వస్తున్నాను మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని గద్దించడానికి కాదు, మిమ్మల్ని అవమానించడానికి కాదు, మిమ్మల్ని పడదోయడానికి అసలే కాదు. ఈ మధ్యన పడదోసే వాళ్ళు ఎక్కువ. కొన్ని వాట్సాప్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం.
ఇసురు పడేస్తారు నిజంగా. ఒక్కొక్కరిని నేలనేసి కొట్టే విసరటం కాదు. ఆ డ్యాన్స్లు వేస్తారు కదా, వాళ్ళు పడగొట్టేస్తాకే డ్యాన్స్లు పెట్టుకుంటారు. కొన్ని చూసాం. అతి ఘోరం. ఒక ఆయన ఎలాగంటాడు, ఓ పడిపోయి ఎలాగ ఎగురుతారంటే అలాంటి మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే నేలనేసి కూడా కొట్టేస్తాం. అప్పుడు తెలుస్తుంది లేవంటరా బాబు ఈ శక్తి ఎంత ఉందని. చాలా ఘోరం ఇది, చాలా ఘోరం. అందుకే విమర్శలు, ప్రతి విమర్శలు ఎక్కువైపోతున్నాయి. పేతురు, యోహాను, యాకోబు లాంటి వాళ్ళు లేరు ఈ రోజుల్లో. మిగతా 9 మంది లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. చాలా ఘోరం. దేవుడు నీకు ఆత్మీయ వరాలు ఇవ్వకపోతే ప్రభు దగ్గర ఏడు, పాదాలు పట్టుకో, ఉపవాసం ఉండు, కష్టపడు, పని చేయి, రాత్రింబవళ్ళు ప్రార్థన చేయి. దేవుడికి ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇవ్వనటువంటి దేవుడు కాదు. నువ్వేది అడిగితే అది నేను నా దగ్గర లేదనేటువంటి దేవుడు కాదైనా. నువ్వేది కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఇవ్వడానికి ఆయన చేతులు ఎప్పుడు కూడా కొరచా కాలేదు. ఆయన చేతులు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూనే ఉన్నాయి, ఇవ్వటానికి చూస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఆత్మ పొందుకోకుండా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, ఆత్మీయ వరముల్లో నువ్వు ఏది కూడా పొందుకోకుండా నీకు ఇష్టానుసారముగా బ్రతకడానికి ఏదో వచ్చి ఈ బైబిల్లో దొరికింది ప్రతి వాడికి. ప్రతి వాళ్ళు ఇదోటి దేవుని నామానికి లేనిపోయినటువంటి కలంకం తెస్తున్నటువంటి వారు. అయ్యా నీకేమైనా ఉంటే నీ సంఘం లక్షల కొద్ది వెళ్ళిపోద్ది, నీ ఉన్న ఊరంతా మారిపోద్ది, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలు మారిపోతాయి. నిన్ను గౌరవిస్తారో, నిన్ను ప్రేమిస్తారో. ఎందుకయ్యా నీ మీదకు మరి నీ పక్కన ఉన్న వాడే కంప్లైంట్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మన ప్రవర్తన నువ్వు క్రీస్తు వలె ఉండట్లేదు, క్రీస్తు బిడ్డ వలె ఉండట్లేదు, క్రీస్తుని పోలి ఉండట్లేదు, లోకములో ఉన్నట్టుగా నువ్వు ఉంటున్నావు. అందుకే విమర్శలకి ప్రతి విమర్శలు పొందుకోగలుగుతున్నావు. అందుకే కొండ కింద ఉన్న క్రైస్తవుడువా, కొండ కింద ఉన్న శిష్యుడువా ఏంటి? ఒకసారి మన ప్రయత్నాల్లో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయాల్లో ఇంకొక మాట చదవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువున్నాను. హల్లెలూయా. పౌలు గారు కొలస్సీయులకు రాస్తే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము. హల్లెలూయా. బుద్ధి చెప్పటంలో కూడా ఎవరి నామంలో బుద్ధి చెప్తున్నారు? యేసు నామంలో బుద్ధి చెప్తున్నారు కదా. గద్దించడంలో కూడా ఎవరి నామంలోనూ? యేసు నామంలో గద్దిస్తున్నారు. అలాగే ప్రభు యొద్దకు నడిపించడానికి కూడా ఎవరి నామంలోనూ? యేసుక్రీస్తు నామంలో నడిపిస్తున్నారు. మనందరినీ కూడా క్రీస్తులో సంపూర్ణులుగా చేయటానికి, అసంపూర్తిగా ఉన్న జీవితాన్ని, అసంపూర్ణంగా ఉన్నటువంటి మన జీవితాన్ని సంపూర్ణంగా చేయటానికి ఎవరిని ప్రకటిస్తున్నారంటండి? క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏ క్రీస్తును ప్రకటిస్తున్నారు? సిలువ వేయబడిన, దేవునామమున స్తోత్రం చెప్పండి. సిలువ వేయబడినటువంటి యేసునే మేము ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకే యేసు రక్తము మనందరిని కూడా శుద్ధీకరించి, పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా అంగీకరింపచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 29వ వచనం
అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నటువంటిగా. దేని కొరకు ప్రయాసపడుతున్నాడండి? కార్యసిద్ధి కలుగు చేయడానికి, దేవుని నుండి గొప్ప కార్యాలు జరగటానికి, క్రీస్తు చేసిన కార్యములను వీరు కూడా చేయటానికి పోరాడుతున్నాడు ఆయన. అంటాడు ఆయన, నా పోరాటం వ్యర్థమైపోతుంది. మనం చెప్పగలమండి? మనం చెప్తామా? నా ఈ పరిచర్య వ్యర్థం కాదని చెప్పే ధైర్యం నాకుందా? లేదు, ఇదిగో నా పరిచర్య దేవుని వాక్యం వినడానికి వచ్చిన నేను సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో వాక్యమును వినగలుగుతున్నానన్నటువంటి ఆత్మస్థైర్యం, విశ్వాసం ఇక్కడ కూర్చున్నాం మనకుందా? ఒకసారి ఆలోచించు. ప్రభు వాక్యం చెప్తుంది, క్రీస్తు బిడ్డలమే, క్రీస్తు ఉన్నవారమే, క్రీస్తు వారనమే. అందుకన్నాడు, పిలువబడిన వారు కొందరే. హల్లెలూయా, హల్లెలూయా. నేను వీళ్ళని పిలవలేదయ్యా, వీళ్ళు నా బోధకులు కాదయ్యా అని చెప్పాడు ప్రభు. ఎవరి మట్టికి వారు కాదండి. ఏం చెప్పాలో తెలియక అది లేదు, ఇది లేదు, అది కాదు, ఇది కాదని చెప్పుకొని తిరగటం తప్ప, నిజముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సంఘం ఉంటే కనుక, ఆత్మీయ బిడ్డలుగా మనం అందరం ఉంటే కనుక, ఒక ఐక్యత, ఒక సహవాసం, క్రీస్తులో సహవాసం, క్రీస్తు నందు సహవాసం, క్రీస్తు వలన సహవాసం. హల్లెలూయా. ఇది మనం పొందుకోవాలి. ఇదే శ్రేష్టమైంది. లోకములో ఏ గుంపు, ఏ గ్రూపు, ఏది కూడా మనలను పరలోకానికి నడిపించలేదు. ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సహవాసం మాత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం దాక్కుంటామండి దేవుడికి దూరంగా? మనుషులకు దూరంగా దాక్కుంటున్నాము, మంచిదే. ఎంతకాలం దేవుడికి దూరంగా దాక్కుంటాం? ఎక్కడో ఒక చోట దొరుకుతాం. ఆయనకి సరిగ్గా దొరికారనుకోండి దేవునికి, అప్పుడు మామూలుగా ఉండదు కదా. బతుకు బస్ స్టాండే, అంతే. బస్ స్టాండే, మామూలుగా ఉండదు. బస్ స్టాండ్ అంటే ఏదో మొక్క జరుగుతులు అమ్ముకోవచ్చు, లేకపోతే కురుకుర్లు అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు. అది కాదు. బస్ స్టాండ్ పక్కన ఉండి ఏంటంటే పందులు, కుక్కలు, ఆ బతుకులు వస్తాయి. దేవునికి దూరంగా ఉండొద్దు. నువ్వు చేసినటువంటి క్రియలు, నువ్వు చేసినటువంటి ఆ దౌర్భాగ్య పనులు, నీ అబద్ధాలు, నీ మోసాలు నిన్ను నీ సహవాసము నుండి దూరపరుస్తున్నాయి. ముఖం చెల్లక, ప్రభు సన్నిధికి వచ్చి నిలబడలేక, నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేసినందుకు వారి ముఖాలు చూడలేక మనం దాక్కుంటున్నాం. దాక్కుంటే మనుషులకి కనపడకపోవచ్చేమో, కానీ చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వెక్కడున్నావో, ఎలాగున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ చూస్తున్న దేవుడు. వీళ్ళని చూసిన దేవుడు, వీళ్ళ 9 మందిని చూసిన దేవుడు ఆయన. టకటకటగా వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ఎంతకు వచ్చి అంటున్నాడు అక్కడ, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, మీరేం మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, ఆ వ్యక్తి ఆయనతో చెప్తున్నాడు, చూడండి అయ్యా, ఏం చెప్పుకోవాలయ్యా మన జనాల దగ్గర, నా కొడుకు చిన్నతనము నుండి మోగదయ్యం పట్టి నానా రకాలుగా భ్రష్టుడు అయిపోయి నానా రకాలుగా తిరుగుతున్నాడయ్యా. వాడు చెడల వాటికి లోనైపోయాడయ్యా. వాడు ఇష్టానుసారంగా తాగుతున్నాడయ్యా, ఇష్టానుసారంగా తింటున్నాడయ్యా. దొంగతనాలు, దోపిడీలు, వ్యభిచారము, పాపము ఇవే చేస్తున్నాడయ్యా. వాడు ఎక్కడికి వెళ్ళినా మారట్లేదయ్యా. ఈ మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా మారట్లేదయ్యా. ఏదో మారుస్తారు కదని మీ శిష్యులు వారి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు కూడా మార్చలేకపోయారయ్యా. వీళ్ళను లోకానుసారంగా మాటలు గమనించారు.
కుటుంబంలో పిల్లలు పాడైపోతే దేవుని సన్నిధికి తీసుకురావాల్సింది పోయి నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వెవడో తెలియని కాడికి తీసుకెళ్తున్నావు. నీ ముక్కు మొహం తెలియని కాడికి వెళ్తున్నావు. నీ బ్రతికేంటో తెలియనోడి దగ్గరికి వెళ్తున్నావు. వాడు ఎలా గద్దిస్తాడండి నిన్ను? వాడు ఎలా మాట్లాడతాడండి నీతోటి? నువ్వున్న సంఘంలో అయితే నీ బ్రతికంతా తెలుసు. నువ్వున్న సంఘంలో అయితే నీ పిల్లల జీవితాలు ఏంటో తెలుసు. నువ్వున్న సంఘంలో అయితే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసు. కాబట్టి గద్దిస్తాడు వాక్యంతో. ఒక మాట కాకపోతే ఒక మాటకైనా మార్పు వస్తుంది. కానీ ఇక్కడ గద్దిస్తున్నాడని చెప్పి నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆ సమూహంలో ఉంటే ఆ మందలో ఒక మందం నువ్వు. ఆ మందలో ఒక మందవతివి తప్ప నీ జీవితం అందంగా ఉండేది కాదు. మారే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. ఒక మార్పు రావాలి అంటే నీకు స్థానిక సంఘం అవసరం. నిత్యము నిన్ను చూస్తున్న సేవకుడు నీకు అవసరం. నిత్యము నీ కొరకు ప్రార్థన చేస్తున్న ఒక అయ్యగారు అవసరం. ఈ ఎందుకు నీకు దేవాలయాలు ఫంక్షన్ హాల్లో అయిపోతున్నాయి. ఆ ఫంక్షన్ హాల్లో ఒక సినిమా హాలు, ఆ సినిమా హాలు దేవాలయాలు అయిపోతూ ఉన్నాయి. వాటిలో నువ్వు నేర్చుకునేది ఏముంటుంది? నీ ముఖం ఏమన్నా ఉందా అక్కడ? ఏముంది నీకు అక్కడ? ఎవడ నిన్ను కనిపెడతాడు? ఎవడ నీతో మాట్లాడతాడు? నువ్వెవరితో వెళ్తావో వాళ్ళతో బాతగానే వేసుకుంటావు. ఎవరెవరితో తిరుగుతావో వాళ్ళే అక్కడ కనపడతారు నీకు. ఈ ముఠ అంతా అక్కడ ఉంటుంది. వెళ్ళిపోయి ఇక్కడికి వస్తే తెలిసిపోతాం. ఇక్కడికి వస్తే కనిపెట్టేస్తాం. ఇక్కడికి వస్తే అంత ఇదైపోతాం. ఆయన చెప్పే మాటలకి ప్రభుకి సుర్రమనిపోయింది ఒకసారి. మరి బడుద్దాయిలారా, ఎంతకాలం రా నేను మీతో ఉండేది? నేను శాశ్వత కాలము ఈ లోకంలో ఉంటాక రాలేదు కదా. అసలు ఆయన ఎవరో సంపూర్ణంగా వింటే కదా వీళ్ళు. ఆయన ఎంత గొప్పవాడో, ఎక్కడి నుండి వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఈ 9 మందికి తెలిస్తే కదా. మన పెద్దలు అంటూ ఉంటారు, ఏది అందరితో ఏదంటారండి, ఇదే మంచి మాట, నారాయణ అంటారు. కులంతో గోవింద, అందరితో నారాయణ. అదేనా? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. ఇది కరెక్ట్. అవునా బ్రదర్? ఒకసారి మళ్ళా రిపీట్ వన్స్ అగైన్. నలుగురితో నారాయణ. ఆడు ఎందుకు నారాయణ అంటున్నాడు తెలియదు. ఎందుకు నారాయణ అంటున్నాడు? ఆడు మహాహేతువాది అంట. దేవుడు అంటే తెలియదంట వాడికి. దుర్మార్గం బతికి తిన్నాడు, తాగాడు, ఉన్న ఆస్తి ఐశ్వర్యం, పిల్లలకి ఏం మిగల్చకుండా అంత అనుభవించేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీళ్ళు వేయండి, కొన్ని తులసి నీళ్ళు వేసేస్తే బాగుంటుంది ఏమండి? ఆ నీళ్ళు పోసే లేదా గోమూత్రం తెచ్చిపోయి కనితాపురం గారు వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోబోతుందంట. వాళ్ళ నాన్న అన్నాడంటే, ఒరే బాబు వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి కొంచెం గోమూత్రం పట్టరారా, మీ నాన్నమ్మ చచ్చిపోయేలాగుంది, ఆ గొంతుకు తడుపుదామన్నాడంట. ఈయన గోమూత్రం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడే ఆవులు దొరుకుతాయి? ఈయన ఇంటి వెనకాలకి వెళ్ళి మూత్రం పోసుకొచ్చి ఇదిగో గోమూత్రం అన్నాడంట. కనితాపురం గారు, మీరు ఆయన అడగొచ్చు, గొప్ప సేవకుడు, శ్రీకాకుళం జిల్లాలో ఉంటాడు. మనం 3 రోజులు మీటింగ్ చేయించాం, ఆయనే చెప్పాడు. ఇది కుర్చీలు ఇరిగిపోయినాయి, ఆ మాటలు చెప్పినాడు నవ్వలేక మనకి. ఇంటి వెనకాలకి వెళ్ళి తెచ్చాడంట. ఆయన ఇంకా చాలా చాలా పెద్దగా అని చెప్పాడు. ఇది ఎలాగెళ్ళాడు, ఎలా తెచ్చాడు, దాన్ని ఎక్కడ దాచిపెట్టాడు, ఏ టైంలో ఇచ్చాడు. గట తాగేసిందంట ముసలమ్మ. తాగేసి ఆకార చుక్క వెళ్ళాడు, పుట్టుకుని వెళ్ళిపోయిందంట. ఆయన అంటాడు, అబ్బా పవిత్రమైన గోమూత్రం తాగి మా అమ్మ వెళ్ళిపోయింది. అది ఆయన చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న సంతోషపడిపోతూ ఉంటే ఈ నవ్వు ఆగట్లేదంటే ఈయనకి ముసలి కుర్రాడికి. ఏ మూత్రమో ఈయన తెలుసు,
గోమూత్రం అని మాత్రం ఆయన తెలుసు. అలాంటి 9 మంది ఉండేవారు. అలాంటి 9 మంది వీళ్ళు. ఎంత అన్యాయము, ఎంత బాధాకరమైన విషయాలండి. ఒక్కొక్కసారి మన గురించి మనం ఎంత అద్భుతమండి క్రైస్తవ జీవితం. దీన్ని సహించలేకే కదా ఈరోజు భారతదేశం అంతా కూడా తలబాదుకుంటుంది. భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఉండకూడదని ఎందుకు బాదుకుంటున్నారు ఈ తల? ఎందుకు ఇది ఉండకూడదని ఏడుస్తున్నారు వీళ్ళు? సత్యం సత్యం వాళ్ళ మార్గంలో మనం వెళ్ళమని. కానీ ఇలాంటి భాగ్యం మనకే దొరుకుతుంది. ఇలాంటి భాగ్యము అనుభవించేది మనమే. కానీ మనమే అలాగైపోతూ ఉంటే వాళ్ళకి ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి వాళ్ళకి. అందుకన్నాడు, ఎంతకాలం అయ్యా నేను మీతో ఉండేది. ఏమన్నాడు తెలుసా? వాడిని ఒకసారి ఇటు తీసుకురండి అన్నాడు. అంతే. హల్లెలూయా. ఇటు తీసుకురాన ముందుకి తీసుకొచ్చి నిలబడేటప్పటికి ఆ లోపల ఉన్నది ఏం చేసిందండి? ఆయన ముఖము చూడటముతోటే. చదవండి, అక్కడ ఏముంది? ఆయనను చూచిన వెంటనే ఏమైపోయిందంట? ఎలా? 9వ అధ్యాయంలో చూడండి. వాణిని విలవిలలాడించను కనుక వాడు నేలపడి ఏం కార్చుకుంటున్నాడంట? సొల్లి ఎదవా. మరి ఇంతకాలం వాడు కార్చుకుని తిరిగింది ఏంటి తిరిగింది? సొల్లు కార్చుకుంటూ తిరిగాడు అంతే, ఇంకేమీ లేదు. సొల్లు వాదలు విని, సొల్లు మాటలు విని ఇలా కార్చుకుని తిరుగుతారు, ఇలా పడిపోతారు. ఎందుకు అర్థం కాదు. కడక వచ్చేటట్టు కడక మళ్ళా బతికి ఎక్కడ తెలుసండి? మొట్టమొదట అయ్యగారు ఎక్కడున్నారో ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆయనే క్షమించే అయ్యగారు అయినా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ సంఘంలోకి వెళ్ళిపోయినా, నువ్వు కుక్కగా బతుకుతున్నా, నక్కగా బతుకుతున్నా, తల్లిగా బతుకుతున్నా, లేదు నిజంగా శ్రేష్టమైన మనిషిగా బతుకుతున్నా, నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. మనం అక్కడి నుండి వెళ్ళిపోయామని, అక్కడ దూరం అయిపోయామని, ఏది అయిపోయామని ఇక్కడ ఉన్నాయని మిమ్మల్ని వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా. ఆమేన్. వీడు వాళ్ళని వదిలిపెడితే ఈయనకున్నటువంటి అప్పచెప్పినటువంటి పని అది కాదు. వాళ్ళ కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇక్కడ అందుకే అన్నాడు, బుద్ధి చెప్తున్నాడు ఆయన. కేవలమైన ముఖం చూడటంతో ఏమన్నా మంత్రాలు చేశాడా, మాట్లాడినాడా? ఏ దురాత్మ ఎందుకు వచ్చావన్నాడా? కేవలం ముఖ వర్సెస్ క్రీస్తు ముఖములో ఉన్నటువంటి పవిత్రత. కొంతమంది చూడండి, రకరకాల వేషాలు వేసుకొని, రకరకాల రంగులు కొట్టేసుకొని, లిప్టిక్లు, ఆ పందినీతో వచ్చేసిన లిప్టిక్లు దిట్టంగా రాసేసుకొని, రంగురంగుల పౌడర్లు కొట్టేసుకొని, దండలు వేసేసుకొని, చెరుకులు కొట్టేసుకొని వస్తారు. తీరా వచ్చినట్టుగా ఎలా కనపడతాయి? చెక్క మొక్కలు లెక్క కనపడతాయి. ఎలా కనపడతాయి? ఇస్త్రీ పెట్టిన చెక్క ఉంటుంది చూడండి. ఇస్త్రీ చేసి చేసి ఆ చెక్క ఎలా నునుపుగా అయిపోద్దాం, ఆ నునుపు మొక్కల్లా కనపడుతుంది. కానీ అందమైన ముఖం కనపడదు. అందం హృదయం నుండి రావాలి. హల్లెలూయా. సౌందర్యం హృదయం నుండి రావాలి. నువ్వేదో రాసేసి చేసేస్తే ఆ సంక్రాంతికి వచ్చి గంగిరెద్దికి చేస్తాడో నువ్వు చేసుకుంటున్నావు. పని ఏమవదు అక్కడ. ఎంత రాసుకున్నా, ఎంత రాసుకొని తిరిగినా, ఎంత చేసినా దానివల్ల ఉండదు. అది లోకం అండి, లోకం. అది విడిచిపెట్టేమని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ముఖం చూస్తుందో విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే, వీళ్ళు వచ్చి 9 మంది వచ్చి ఆయన లోపల కూర్చుంటే చాటుగా వెళ్ళి చేతులు కట్టుకుని ఇళ్ళ నిలబడి, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం దాన్ని, మా మాటకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్తుంది? కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొలస్సీలు ఏం చదువు మనం? ప్రతి వ్యక్తిని సంపూర్ణంగా చేయట కొరకు నేను క్రీస్తును ప్రకటిస్తున్నానని చెప్పాను. సంపూర్ణత
వెళ్ళాలి అంటే ఏముండాలి? మనలో ఉన్నటువంటి దెయ్యాలని వెళ్ళగొట్టాలి. మొట్టమొదటి దెయ్యాల గురించి మీకు, మనలో ఉన్న దెయ్యాలు. మనలో ఏమున్నాయమ్మా? చెప్పండి, మనలో ఏమున్నాయి అయ్యా? పర్వాలేదు చెప్పండి అయ్యా. పోనీ నాలో ప్రభువే ఉన్నాడండి, ఇంకేమీ లేదన్న వాళ్ళని చెప్పండి. అది చెప్పలేము, ఇది చెప్పలేము. అంటే మనలో ఏమున్నట్టు? ఒకటో రెండో ఉండకుండా ఉండవు. అవునా కదా? ఒకటో రెండు లేకుండా ఎవరుంటారని అందరం ఉన్నాం. ఒక్కడో లేడని చెప్తున్నాడు ఆయన. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. కాకడ పెట్టిలా వెతికినా దొరకట్లేదు. అవునా కదా? నీ నీతి నా నీతి తేల్చేవాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు తేలుతుంది గొప్ప నీతి. అంతవరకు ఏమన్నా నీతిమంతుడో తెలియదు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే, నేను నీతిమంతుడిని, నీతిమంతుగా బతకాలి, నీతిమంతుడి లక్షణాలు ఉండాలి, నీతిమంతుడైన యేసు వల్లే బ్రతకాలి. ఆ రకంగా మనం వెళ్ళాలి. హల్లెలూయా. నీలో ఏమన్నా దెయ్యం ఉంటే దాన్ని వెళ్ళగొట్టాలి. దెయ్యం అంటే అదేం చేసింది? ఆయన పడగొట్టేసింది, బజార్లన్నీ పరిగెట్టించింది. సిగ్గు లేకుండా బట్టలను నోడ తీసుకుని పరిగెట్టాడు, సొల్లు కార్చుకుంటూ పరిగెట్టాడు, సమాధుల్లోకి పరిగెట్టాడు, అగ్నిగుండంలో నుంచి పరిగెట్టాడు కదా, అగ్నిగుండంలో నుంచి పరిగెట్టాడు, నానా విధాలుగా పరిగెట్టాడు. అదో దెయ్యం. అలాంటి దెయ్యాలు మనకేమన్నా? అగ్నిగుండాలు తొక్కే దెయ్యం కదా, ఆ విగ్రహములు మొక్కే దెయ్యం, ఆ విగ్రహారాధికులతో తిరిగే దెయ్యం, వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో తిని తాగి దొల్లేటువంటి స్థితి ఉంటుంది ఒక దెయ్యం. ఆ దెయ్యాన్ని ముందుగా వెళ్ళగొట్టాలి. రెండో దెయ్యం ఏంటంటే, ప్రార్థన చేయకుండా ఆపే సోమరి దెయ్యం. రెండో దెయ్యం ఏంటంటే, నాకు తెలిసి మన అందరిలో ఉన్న దెయ్యం ఇదే. నిజమా కాదు? నిజమా కాదండి? నాకున్న దెయ్యం ఇది నేను చెప్తున్నా మీకు. మిమ్మల్ని అన్నాం, మీ అందరికీ నమస్కారం. మీరందరూ చాలా ప్రార్థనా పరులు. అందుకే నేను ఈరోజు ఇలాగా చక్కగా దేవుని సన్నిధిలో మీ ప్రార్థనల వల్ల వెళ్ళాను. హల్లెలూయా. ఏ దెయ్యం ఉందంట? ఏ దెయ్యం ఉందంట? కొంతమందిలో అందాం. కొంతమందిలో ఏ దెయ్యం ఉంటుందంట? సోమరి దెయ్యం. దీని పని ఏంటంటే, ప్రార్థన మాత్రమే చేయనివ్వదు. ప్రార్థన మాత్రమే చేయనివ్వదు. 24/7 నిద్రపో అన్నదనుకో, దాన్ని చేయనిస్తుంది. మామూలు పని అది. ఎంత గొప్ప పని అండి. రేపు కాలేజీ లేదు, రేపు స్కూల్ లేదు, రేపు సెలవు కంపెనీకి లేదంటే ఆవిడకి ఏమిస్తుందండి ఇది? ఎంత బలం ఇస్తుందో, ఎంత శక్తిని ఇస్తుందో కదా. ఏం దెయ్యమంటారు దీన్ని? సోమరి దెయ్యం. ఆ దెయ్యం మీద ఉంటే కనుక జాగ్రత్తగా భోజనం పెట్టి, అన్నీ పెట్టి, బిర్యానీ పెట్టి పెంచండి జాగ్రత్త. హల్లెలూయా. ఆ దెయ్యాన్ని నిలబెట్టుకోవాలి ముందు మనం. నువ్వే దెయ్యము కూడా నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, ప్రార్థన చేయటానికి ఆటంకపరుస్తున్నటువంటి దెయ్యం ఏదుందో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మెలుగు వస్తేప్పుడు ప్రార్థన చేయండి అమ్మా. ఎప్పుడు లేస్తేప్పుడు ప్రార్థన చేయండి. నువ్వు గంటలు చేయలేకపోవచ్చేమో, మెలుగు వచ్చినప్పుడు అలా లేచి కని చెప్పి కూర్చొని ప్రార్థన చేయి. దేవుడిని అడుగు. నీ బ్రతుకు ఎందుకు మారుతూ ఆలోచించి, నీ పిల్లలు ఎందుకు బాగుండరో ఆలోచించు, నీ భర్త ఎందుకు మారడో ఆలోచించి, నీ భార్య ఎందుకు నీ మాట ఎంతో ఆలోచించి. ఇవన్నీ కూడా హల్లెలూయా. ఇంకో దెయ్యం, ఉపవాసం ఉండకుండా కేవలం తిండి అనే దెయ్యం. ఉపవాసం ఉండాలని ఉదయమే లేచిపోయి తల స్నానం చేసి కొత్త బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకొని ఇంట్లో పనులన్నీ ఎగ్గొట్టేసి, ఏ పని కూడా ఇతరులకు అప్పచెప్పేసి, మనం చేయవలసిన పనులు కూడా వాళ్ళ మీద తోసేసి, నేను ఇవాళ ఉపవాసం,
నా దగ్గర ఏమీ చెప్పొద్దు. ఇంకో గొప్ప ఉపవాసం అని చెప్పనా, మౌనం ఉపవాసం అంట. మాట్లాడరంట అలా రోజు ఎవరితో అసలే మాట్లాడరంట. ఇదేం ఉపవాసం నాకు అర్థం కాదు. ఆ మోగ దెయ్యానికి వీళ్ళకి ఏమన్నా తేడా ఉందా? ఏమండి, ఈ ఉపవాసం ఎలాంటిదంటే రాత్రే తెచ్చిపెట్టుకుంటారు 2 కేజీల నూక, దొడ్డు నూక, మళ్ళా మామూలు కాదు. ఎర్ర నూక తెచ్చుకుంటారు, గోధుమ నూక. తెల్లరగట్లే వండేస్తారు, టక టక టక. ఒక 1/2 కేజీ ముఖం కడుక్కుంటాం తోటే 1/2 కేజీ లాగించేస్తారు. 1 లీటర్ పాలు తాగేస్తారు, 1/2 లీటరు. అది కూడా రాత్రి తెచ్చుకుంటారు. స్నానం ఫ్రెష్గా మొహం కడుక్కొని కూర్చుంటారు, అంతే. ఇంకా వెళ్ళిపోయి ఆకలి ఏమవుతుందండి? ఇంకా కేజీ ఉప్మా తిన్నవాడికి ఆకలి అవుద్దా? లీటర్ పాలు తాగినవాడికి ఆకలి అవుద్దా? ఉపవాసాన్ని ఉపవాసముగా చేయనివ్వనటువంటి దెయ్యం దాన్ని వెళ్ళగొట్టుకోవడం. ఎన్ని దెయ్యాలైనవి? 3 దెయ్యాలు. ఇవన్నీ ఒక్కల్లో ఉంటే ఎలా ఉంటుందయ్యా? సేనా దెయ్యాలు ఒక ఇంట్లోకి వస్తే ఎలా ఉంటాయో అలా ఉంటుందంట. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నా, కొండ ఎక్కలేనంతటి బలహీనపరిచేది. బండ అంటే దేవుని ఆలయం. కొండెక్కలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదట. రాలేను బాబు, నేను రాలేను బాబు. 3 అంతస్తులు ఉంటుంది ఈడ, లేదా 3 అంతస్తులు ఉంటాడు ఈయన. ప్రార్థనకు మరి దేవుని ఆలయానికి వెళ్ళిపోవాలి కదా. రాలేను, కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, పచ్చిపుండ్లు అయిపోయి కదలలేనయ్యా. అమెజానుడు వస్తాడు ఈ రోజులో. అమెజాన్ వచ్చి ఫోన్ చేస్తాడు. ఆవిడ రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అమెజాన్ భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా బుక్ చేసినటువంటివి ఉంటాయి. అని చెప్తాడమ్మా రేపు వచ్చేస్తాను 2 గంటలకి. ఇవాళ నిలబడుతుంది చర్చికి, ఆవిడ పైన ఉంటుంది. అక్కడ దిగుతుంది, లేడి పిల్ల దిగినట్టు దిగుతుందండి. చెక్క చెక్క చెంగు చెంగు అంటూ దిగి ఆ దగ్గర తీసుకొని టక 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 మళ్ళీ ఎక్కేస్తాం. అదో దెయ్యం కదా. దేవుని ఆలయానికి మెట్లు ఎక్కకుండా చేసే బలహీనపరిచేటువంటి దెయ్యం. ప్రభువును వెంబడింపకుండా ఉన్నటువంటి మందకోడి దెయ్యం. మందకోడు చాలా డేంజర్. ప్రార్థనకి వెళ్దామంటారు, వెళ్దాం కానీ ముందు కదా. పాత్ర గారు వచ్చేస్తాడు అప్పుడే. ఇంకేం పని ఉంది, అమ్మగారు వండి పెట్టేస్తాడు, తినేస్తాడు, వచ్చేస్తాడు. మరి నీకు వండాలి కదా, నేను చెయ్యాలి కదా. ఇది వీడు ఉన్నాడు, వీడు ఏడుతులేదా, ఇది చెయ్యాలి కదా. ఇది మందకోడితనం. అయ్యో ఈవేళ ఆదివారం ఆరాధన ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి అని తొందరగా లేచి తొందరగా బయలుదేరి ప్రార్థనకి వెళ్ళిపోతే ఇన్ టైంలో అయ్యగారు ముగించేస్తాడు కదా దాన్ని. అది వద్దు మనకి. 1 గంట వరకు వస్తానంటాం. అయ్యో ఈ సిస్టర్ పాపం ఇప్పుడే వచ్చింది, 2 ముక్కలన్నీ అనకపోతే ఎలాగని చెప్పి ఈయన ఇంకో 2 ముక్కలు ఎక్కువ చెప్తాడు. 3 అవుతుంది అక్కడ. మందకోడితనం. ఇది ప్రభువు దగ్గరికి, ప్రభు బిడ్డల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసే దెయ్యం మందకోడి దెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ, కోపం అనే దెయ్యం. ఇంకో దెయ్యం ఏంటంటే అసూయ ఉంటే కోపం ఉంది అసలు. అదో దెయ్యం. ఇంకో దెయ్యం ఏంటి చెప్పనా? అసలు ఇష్టమైన దెయ్యం, ఇది నాకు చాలా ఇష్టమైన దెయ్యం. తిండిపోతు దెయ్యం. తిండిపోతు దెయ్యం. తిండి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. తిండి 120 రూపాయలే, పోనీ 200 రూపాయలు, 500 రూపాయలే ప్లేటు. నీకు 5,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతావు. తిండిపోతు దెయ్యం. ఈ దెయ్యం చాలా డేంజర్ అండి. బ్రదర్ ఇప్పుడు వెళ్ళండి, దెయ్యాలని మన దగ్గరికి రానివ్వద్దు కాక. హల్లెలూయా. ఈ దెయ్యాలు ఏవి కూడా మన దగ్గర ఉండకూడదు. ఇవన్నింటిని వెళ్ళగొట్టుకోవాలి మనం కదా. ఇన్ని దెయ్యాలు మనలో ఉంటే ఇంకెలా ప్రార్థన చేస్తాం, ఎలాగ ఉపవాసం ఉంటాం, ఎలాగ మన సమస్యలు తీరుతాయి, ఎలాగ మన జ్వరాలు తగ్గుతాయి, ఎలా మన కుటుంబంలో మన పిల్లలు బాగుంటారు, ఎలాగా ఆత్మీయతలో మనం ఎదిగేది.
హల్లెలూయా. ఎలాగండి దేవుని వాక్యం వినకుండా చేసే దెయ్యాలు? ఎవరో ఇద్దరు వెళ్ళిపోయారు. ఈ దెయ్యాలన్నీ వాళ్ళలో ఉన్నట్టున్నాయి, వెళ్ళిపోయారు వాక్యం చెబుతూ ఉంటే. ఏంటి ఈ దెయ్యాలేంటి? ఎందుకు రావాలి, ఎందుకు పోవాలా? దెయ్యాలు పట్టి పీడించునుగాక. ఏమిటండి దెయ్యాలు? దెయ్యంలాగా వస్తాం, దెయ్యంలాగా వెళ్ళిపోవటమా? దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు కదలకుండా మెదలకుండా దైవ వాక్కు వినడానికి రావాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు పని ఉందా రావటం మానే, ప్రభువుకు తెలుసు, ప్రభువుకు తెలుసు. వచ్చి బయటికి వెళ్ళిపోవటం, లోపలికి తిరగటం. ఏంటి ఇది సినిమా హాల్? పాస్కి వచ్చిన వాడల్లా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చి ఆ సీట్లో కూర్చోవటం. ఎవరైనా సరే, అందరూ ఎవరైనా సరే క్రమము లేని క్రైస్తవునికి, ఏంటి మా ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాట చెప్పమ్మా, క్రమము లేని క్రైస్తవునికి కనని వినని కఠిన శిక్ష అంట. క్రైస్తవుడు అంటే క్రమమైన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు. అది లేకపోతే వాడికి వచ్చే శ్రమలు ఎంతంత కాదు. బుద్ధి గలవారు మాటలు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. వారిలో ఉన్న దెయ్యాలు తొలగిపోవునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖం చూడటంతో దురాత్మ వెళ్ళిపోయింది. ప్రభు యొక్క సన్నిధి ఉండటంతో వారు గొప్ప అద్భుతాలు చేశారు. ప్రభు సన్నిధి నుండి ప్రభుతో ఉంటున్నాం అనుకుని ఇలాగే తిరుగుతూ ఉంటే నువ్వేమి చేయలేవు, నీ వల్ల కార్యాలు జరగవు. సాతాను బోధ మనం బోధిస్తాం, సాతాను బోధకులుగా మనం ఉంటాం, సాతాను చెవి నుండి మనం వింటాం తప్ప ఖచ్చితంగా దేవుని శక్తిని మనం పొందుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు నాయన. గడిచినటువంటి ప్రభు సమయం నీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎందరైతే ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము విన్నారు, ఈ వాక్యము ద్వారా కట్టబడి, ఈ వాక్యము ద్వారా నిలబడి, ఈ వాక్యము ద్వారా తండ్రి స్థిరపరచబడి కొండల వైపు నీ కన్నులెత్తి ప్రభు నీ వైపు చూస్తూ నీతో సహవాసం చేస్తూ నీలో జీవించే కృప కూడిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ మరొక పర్యాయం ఈ విధంగా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.